బీఆర్ఎస్ పార్టీ మీ సోదరుడు పోటీ చేసేటప్పుడు జూబ్లీ హిల్స్‌లో చాలా బలంగా ఉంది. సో, మరో పక్కన మీ తమ్ముడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే మీ తమ్ముడి గెలుపుకి పునాది అయిపోయినాయి. ఇప్పుడు సర్కార్ వేరు. ఆల్రెడీ ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు. సో, గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తికి కొంత ఎట్టైనా గాని ఎడ్జ్ ఉంటుంది. గెలిచేటువంటి అవకాశాలు. సో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీకు కొంత సెంటిమెంటు కలిసొస్తుందన్నటువంటి భావనతోంటే వజ్రనాథ్ గారు బయటికి వచ్చి పోటీ చేద్దామన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నారా? నిజంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బలంగా ఉంది అని అనుకోవచ్చా? మా వాడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో హ్మ్. బలంగా ఉంది జూబ్లీస్. ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, ఇంకో పార్టీ ఏదైనా సరే ఎంత అధికారంలో ఉన్నా, హ్మ్. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి అధికారంలో ఉన్నా హ్మ్. బీఆర్ఎస్ని కొట్టడం కష్టం. హ్మ్. ఇక్కడ హ్మ్. ఎందుకు సార్ టోటల్ అంత గట్టి నమ్మకం? మావాడు అంత అభివృద్ధి చేసిండు. పబ్లిక్లో ఉంటుండే 18-19 అవర్స్ ఎవరు ఉంటారు ఇవాళ రేపు. సో, గోపినాథ్ గారి వెనకాల ఒకసారి ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే అయితే ఒక స్టైల్ ఉంటుంది, రెండోసారి ఎమ్మెల్యే అయితే ఇంకో స్టైల్ ఉంటుంది, మూడోసారి ఎమ్మెల్యే అయితే ఇంకో స్టైల్ ఉంటుంది. మావాడు ఫస్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ స్టైల్లో ఉన్నాడో లాస్ట్ వరకు అదే స్టైల్లో ఉన్నాడు. ఓకే. సంపాదించుకున్నామంటే ఎంతో సంపాదించుకోవచ్చు. లేదు, కేసీఆర్ గారు చూశారు, అందరూ చూశారు, అంతవరకు సంపాదించారు. అంటే అందరూ 100 రూపాయలు సంపాదింస్తే మావాడు 10 రూపాయలు సంపాదించారు. ఓకే. అంతే, అంతకంటే ఆశ లేదు. మనవాడు సేఫ్, వద్దు గొడవలు, ఆ టైప్లో పోతాడు. ఓకే. లైఫ్ ఉంది మనకి, ఇంకా నెక్స్ట్ చూస్తున్నాం ఆ టైప్లో ఉంటాడు. కానీ ఒక్కసారి 100 రూపాయలు సంపాదించి కూర్చున్నాం అనే మెంటాలిటీ మా ఫ్యామిలీకే లేదు. ఓకే. గోపినాథ్ గారి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు, కార్యకర్తలు ఈరోజు వజ్రనాథ్ గారి వెనకాల ఉన్నారని చెప్పేసి భావించవచ్చు. 100% ఉన్నారు. ఇప్పుడు అందరు గోపినాథ్ వెనకాల ఎంతమంది ఉన్నారు కార్యకర్తలు, అందరు నా వెనకాల. ఓకే. సో, ఒక పక్కన ఒక్క నెగిటివ్ ఉంది సార్. అంటే నేను నియోజకవర్గంలో తిరిగినప్పుడు గోపినాథ్ గారు ఎవరినైనా కానీ బూతులు తిట్టేవాడు, బూతులు తిట్టి ఎల్లగొట్టేవాడు అన్నటువంటి ఆ ప్రచారం బాగా ఉంది సార్. నిజమేనా అది? చెప్తా అప్పుడు. చెప్పండి, అయిందా? ఇప్పుడు గోపినాథ్ గారు బూతులు ఎందుకు తిడతారు? ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ నా దగ్గర ఒకటి పట్టుకొచ్చారు కాబట్టి ఇట్లా అంటున్నారని. అటువంటి ఎవరన్నా కార్యకర్త చేసినట్టు ఉంటే ఆయన ఊరుకునే సమస్య లేదు. ఓకే. ఎంతమంది ఉన్నా సరే అమ్మ బూతులే. ఓకే. నువ్వు ఈవెన్ కేసీఆర్ ఆ పక్కరు అక్కడ ఉన్నా కానీ, కేటీఆర్ ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ తిడతాడు ఆయన. ఓకే. అటువంటి ఖండిస్తాడు మావాడు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రాడే కదా. ఫ్రాడ్. ఇప్పుడు మావాడు పేరు చెప్పి అది చేస్తా అని తీసుకున్నాయి. ఇప్పుడు ఎవడో అన్నాడు ఇట్లా కార్పొరేట్ సీట్ ఇస్తాం, మాకేం అవసరమే కార్పొరేట్ సీటు, డబ్బులు తీసుకుని ఇవ్వాల్సిన అవసరం ఏంటి అది అన్నారు. అటువంటి ఊరుకుని మావాడు ఊరుకోడు. నా ముందు మీ అందరికంటే మావాడే ఊరుకోడు. అసలు ముందు బూతులే అమ్మ బూతులు వస్తాయి. ఓకే. ఎంతమంది ఉన్నా కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటాడు మావాడు. అందుకే మావాడు రాజకీయంలో నీట్గా ఉన్నాడు ఇప్పుడు దాకా. ఓకే. ఎప్పుడు సార్ మీ కుటుంబంలో ఈ సమస్యలన్నీ కూడా ఎప్పుడు సర్దుబాటు అయితే? కేవలం ఇంకా 3 నెలల గ్యాప్ మాత్రమే ఉంది ఎన్నికలకి. సో, ఎప్పుడు ఇవన్నీ చక్కబెట్టుకొని మళ్ళీ ప్రచారంలోకి వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? అధిష్టానం చెప్పిన మర్నాడే అన్నీ సెటిల్ అవుతాయి. అభ్యర్థిని ఖరారు చేసినప్పుడు అది సెటిల్ అవుతాయి. ఈ లోపలే మాట్లాడితే ఏమంటారు చూద్దాం అని ఆగినాం మేము కూడా. ఓకే. మంచి చెడు చూస్తున్నాం. మనం ఏంటంటే గొడవ పడాల్సిన అవసరం లేదు. ఇది నీటికి పోతున్నాం, అట్లాగే ఉండాలి కదా. ఇప్పుడు పాలిటిక్స్ వాళ్ళు అధిష్టానం ఏముందో అది ఆమె అధిష్టానం ప్రకారం పోతున్నాం కాబట్టి అధిష్టానం ఒకసారి డిసైడ్ అయిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఓకే. అధిష్టానానికి వజ్రనాథ్ గారు ఏం చెప్పదలుచుకున్నట్టు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? మీరు ఇచ్చేటువంటి విజ్ఞప్తి కూడా, మీరు ఇచ్చేటువంటి మెసేజ్ కానీ? ఏం లేదు. అప్పుడు మన వార్డు ఉంది, వార్డు ప్రెసిడెంట్, అదే డివిజన్ ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళని డైరెక్ట్గా 10 మంది ముందు అడిగితే ఏంది బాబు అందులో బాగున్నావు అంటే నువ్వు బాగున్నావు అంటావు. నీ పట్ల నొప్పి చెప్పాలంటే వాళ్ళ పక్కనోడు అందరూ పక్కకెళ్తే సార్ నాకు పలానా జబ్బు ఉంది అని చెప్పగలుగుతాం. అట్లాగే ఒక్కొక్కరిని పిలిచి డివిజన్లో ఏంటి, ఎవరికి వేయాలి, ఏంటి, ఎట్లా బాగుంటుంది అని అడిగితే అప్పుడు కరెక్ట్ చెబుతాడు. మీటింగ్లో అందరూ ఏమంటారు, ఆయారంగా అంటే బాగుందా అంతా పర్ఫెక్ట్గా ఉంది సార్ అంటారు. ఆ బొక్క మనకు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఛాయ్ పైసలు ఉండదు. వాళ్ళు పాపం వాళ్ళు కార్యకర్తలకి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది టీదారు భోజనాలు ఉండవు, ఇంట్లో రెంట్ కట్టుకోవాలి ఉంటారు, కరెంట్ బిల్లు కట్టుకోవాలి ఉంటారు, ఇంతమంది ఉంటారు. ఒకటి సెల్ బిల్లు కట్టుకోవాలి ఉంటారు, వస్తాకి బస్ డబ్బులు ఉండవు కొంతమందికి. ఇంతమంది ఉంటారు ఆ కార్యకర్తలు. వాళ్ళని ఒక్కొక్కరిని రూమ్లో రమ్మని ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఏంటి, మన పార్టీ పొజిషన్ ఏంటి, ఖర్చు పెడితే అవుతుందా, ఖర్చు పెట్టకపోతే అవుతుందా, ఈ క్యాండిడేట్ ఉంటే ఈ క్యాండిడేట్
ఓకే ఒక్కొక్కరిని అట్లా పెట్టుకుంటే నీ అన్నీ బయటపడతాయి. ఓకే 10 మందిలో ఏమంటారు, అనిల్ ఏమంటే అదే. ఇప్పుడు అనిల్ ఏమంటాడు, నీ కెమెరామెన్ ఏం చెప్తే అది చెప్తాడు. అంతే అట్లా ఒక్కొక్కరిని అడిగితే వాళ్ళకి కూడా బయటపడతాయి, మంచి చెడు కూడా తెలుస్తాయి. దాన్ని పెట్టి పోండి. వాళ్ళకి చెప్పే అంత పెద్దవాడిని కాదు, నా ఐడియా నేను అవును చెప్తాను. అవును నేను చెప్తాను. నియోజకవర్గ ప్రజలకి మీ నియోజకవర్గ ప్రజలకు కానీ Hmm. నిన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కానీ మీరేం మెసేజ్ ఇస్తారు సార్ వాళ్ళకి ఇవ్వాలంటే ఈ నియోజకవర్గ ప్రజలకి? సో ఒక భరోసాతో అయితే ఉన్నారు. మాకు గోపీనాథ్ గారు లేనటువంటి లోటు వజ్రనాథ్ గారు తీరుస్తారన్నటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. సో వాళ్ళు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు మన ఛానల్ ద్వారా మీరు ఇచ్చేటువంటి మెసేజ్? లేదు, గోపీనాథ్ గారు కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎట్లా చేస్తాడో ఏం చేసిండో అదే చేద్దామని నేను వచ్చే రోజు నేను కెమెరాలో చూసి చెప్తున్నా కదా, నా దగ్గర ఎంతమంది వచ్చారో నాకు తెలుసు. నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతామని ఎంతమంది వచ్చారో నాకు తెలుసు. నేను అట్లా కాదురా బాబు, నేను ఉన్నా మావాడి తరఫున. నేను ధైర్యం ఇచ్చి ఆపి మళ్ళీ తర్వాత నా ఫంక్షన్స్ అన్నీ అయిన తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్గా తిరుగుతున్నాను. ఓకే ఫుల్ ఫ్లెడ్జ్గా తిరుగుతుంది. నా ఫంక్షన్లు అన్నీ అయిపోయినాయి, మావాడి తిరుగుతున్నాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మేము చేయాల్సింది. ఓకే అసలు డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. అసలు నెక్స్ట్ కార్యక్రమం అదే. ఆ కృష్ణానగర్ దగ్గర వీళ్ళు 65 లక్షల రూపాయలు ఇచ్చేదో నాలా అంటున్నాడు. మేము ఎస్టిమేట్ వేసింది మా గోపీనాథ్ ఉన్నప్పుడు 6 కోట్లు అవుతుంది. వీళ్ళు 65 లక్షలు ఇచ్చేమో వేసేస్తున్నాం అయిపోద్ది అంటున్నారు. అది నథింగ్. అది 6 crores మేము ఎస్టిమేట్ వేసాం ఆ రోజుల్లో. ఆ అమౌంట్ వచ్చిందో చేద్దామని ఈసారి గవర్నమెంట్ వస్తే అదే పని ఉండే మాది. ఓకే అదే ఉండే మాకు, అది ఆగింది. గవర్నమెంట్ రాలేదు. ఓకే ఇప్పుడు అది 65 లక్షలతో టెంపరీ ఇవాళ నాలా క్లీన్ చేసి పంపిస్తారు. ఈ వర్షాకాలం అయిపోతే ఎలక్షన్ అయిపోతుంది, తర్వాత నెక్స్ట్ మళ్ళీ మామూలే. 65 లక్షలు పోయినట్టే కదా. అది ఒకసారి 5-6 కోట్లు పెట్టినాం అనుకో, లైఫ్ లాంగ్ ఫ్యూచర్ ఉంటుంది కదా. ఆ పని ఉంది కాబట్టి మేము ఆపినాం అది. ఓకే లేకపోతే ఎప్పుడో గోపీనాథ్ 65 లక్షలు అంటే ఎప్పుడో 14లోనే అయిపోయేది ఆ పని. అది నథింగ్, అది అవ్వదు. అందుకని దానికి చేయాలి. మా గోపి దగ్గర ఉన్నప్పుడు నాకు అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ పనులు ఆగినాయి కూడా తెలుసు నాకు. ఓకే దాని ప్రకారం నేను ఫాలో అవుతున్నాను. ఓకే